ఎమ్మెల్యేగా పోయి ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళా ఎంపీగా గెలిచి మళ్ళా ఎంపీ ఓడిపోతే మళ్ళా ఎమ్మెల్యే గెలిచేటువంటి వాడిని కాదు నేను తర్ఫీదు అయిందే ఒక పార్లమెంట్ సభ్యుడిగా తర్ఫీదైనా కేసీఆర్ గారు నన్ను తయారు చేసిండు 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన 5 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలు ఒప్పించి 28 లేఖలు రాపించి తీసుకొచ్చి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే దాంట్లో కేసీఆర్ గారు పక్కగుండి ఎమ్మడుండి పనిచేసిన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రసమే ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హరీష్ గారు ఏ మంత్రి అయినా నీళ్ల శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి ఇలా 1 కోటి ఎకరాలకి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే స్థాయికి ఇలా తెలంగాణ ఎదిగింది. అందుకోసమే నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మీకు అందరికీ తెలుసు ఈ రోజు మార్పు అంటే మన ఆడబిడ్డలు ప్రతి ఒక్కరికి 2,500 రూపాయలు ఇస్తుంటే కొంతమంది ఓట్లేసిండ్రు. 2,000 పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తే మన అవ్వలు అయ్యలు పెద్దోళ్ళు ఓటు వేసిండ్రు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తామంటే కులం బంగారం అని చెప్పి అవన్నీ విషయాలు కూడా హరీష్ గారు మీకు వివరిస్తారు. నేను చెప్పదలుచుకున్నాను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను కరీంనగర్ ఎంపీగా 5 సంవత్సరాలు, మోడీ గారు 10 సంవత్సరాలు ఎంపీ ప్రధానమంత్రి ఉంటే నేను 5 ఏళ్ళు ఎంపీ ఉన్నాను. 5 ఏళ్ళు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. నేనున్నప్పుడు కరీంనగర్ నగరానికి 1000 కోట్ల మందికి వచ్చి అలా స్మార్ట్ సిటీ చేపించిన. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైలు పోవాలంటే మన పెద్దలు కూడా పూర్వపు ఎంపీలు కూడా కొట్టాడిండ్రు. కానీ నేను ఎంపీ అయిన తర్వాత ఇలా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, కొమరవెల్లి, గజ్వేల్, మనోరాబాద్, మేడ్చెల్లు, అల్వాలు, సికింద్రాబాద్ కు రైల్వే లైన్ వేయించిన మన హరీష్ గారు నియోజకవర్గం సిద్దిపేట దాకా రైలు వస్తుంది రోజుకు 2 సార్లు. ఇంకా సిద్దిపేట సిరిసిల్లకి అవుతుంది. సిరిసిల్ల మీదకి వెళ్ళి వేములవాడ పోవాలంటే మిడ్మానర్ మీద 2 కిలోమీటర్లు నీళ్ళలో పోవాలి. అది కొంత ఆలస్యం అవుతుంది, 1 ఏడాది పడుతుంది. వచ్చే 2 ఏళ్ల లోపల కరీంనగర్ రైలు ఎక్కి అక్కడ దాకా పోయేటట్టు చేసిన ఒక గది ఎంపీ పని చేయాలంటే జాతీయ రహదారులు కోసం ఇలా కొట్లాడి తెచ్చిన మన రాజీవ్ రహదారి మీకు తెలుసు. అది పావు నడకలాగుంటుంది వంకర టీకర. అది పార్లమెంట్ లో మాట్లాడి నితిన్ గడ్కరీ దగ్గర ఒప్పించిన హరీష్ గారు ఆ రోజు వస్తే నేను మీరు మరి నితిన్ గడ్కరీ గారు కలిసినాం. ఒప్పించిన ఈ 5 ఏళ్లు బండి సంజయ్ గారు గెలిచిన దాని గురించి పట్టించుకోలేదు. ఎన్ని యాక్సిడెంట్ అయితే రాజీవ్ రహదారి మీద ఒక గిది తొయ్యి ఉండాలి. ప్రజల సమస్యల కోసం పరిష్కరించే ఆలోచన ఉండాలి. ఇంకా ఏమనంటే మతము లేకపోతే కులం అని చెప్పి మాట్లాడతాడు. పోనీ ఆ గుడికైనా 1 రూపాయి తీసుకొచ్చినావా? తీసుకురాలేదు. మన బెజ్జంకిలో లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉన్నది, 1 రూపాయలు తీసుకొచ్చినావా బండి సంజయ్ గారు? లేదు. ఇదే కాదు, కొండ గట్టున్నది, మన వేములవాడ దేవస్థానం ఉన్నది, తీసుకొచ్చినావా? తెలీదు. ఒక బడి మన తల్లులు ఉంటారు ఇక్కడ, నా బిడ్డ నవోదయ విద్యాలయం చదువుకోవాలని ఆశ ఉంటుంది మన తల్లిదండ్రులకి. ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి. కేసీఆర్ గారు కొత్త జిల్లాలు వేసి 23 నవోదయ విద్యాలయాలు కావాలని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడినా, కేసీఆర్ గారు వస్తే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడడం. చాలా సార్లు రాష్ట్ర మంత్రులు హరీష్ గారు గాని లేకపోతే ఆనాటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, లేదా కేటీ రామారావు గారు కానివ్వండి, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఎవరొచ్చినా వాళ్ళ ఎంబడి తీసుకొని మంత్రుల చుట్టూ తిరిగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశాం. ఎలా గోదావరి నది, కృష్ణా నది ప్రాజెక్టు అనుమతులు తీసుకొచ్చా. నేను కరెంటు ఉత్పత్తి 24 గంటలు మీకు కరెంటు వస్తుందంటే కొత్తగా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ కేంద్రాల అనుమతులు, దానికి కావలసినటువంటి డబ్బులు కూడా నేను ఎంబడి ఢిల్లీలో చేశాను. దురదృష్టవశాత్తు 5 ఏళ్ల కింద మరి బండి సంజయ్ గారు తిరిగి ఏదో మాటలు చెప్పి మోడీ గారి పేరు చెప్పి ఓట్లు దండుకొని 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి 5 రూపాయలు కూడా
ఇలా తీసుకురాలేదు మన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి. మిత్రులారా, మీరు నన్ను గెలిపించండి. తప్పనిసరిగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు చెప్తున్నారు, హరీష్ గారు చెప్తారు మీకు, ఓటర్ మహాశయులు ఏ గ్రామానికి పోయినా నేను కూడా మార్పని మేము తప్పు చేసామయ్యా, ఈసారి కారు గుర్తుగా ఓటు వేస్తామని చెప్తున్నారు. నాకు చాలా విశ్వాసం ఉన్నది. మీరందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించిన తర్వాత నేను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటాయని చెప్తున్నాను. మన కరీంనగర్ జిల్లాని అభివృద్ధి చేయడానికి నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని చెప్తున్నాను, మీకు హామీ ఇస్తున్నాను. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, చదువుకొని నిరుద్యోగులాగా ఉన్నాము. ఇలా హైదరాబాద్ నగరంలో వేరే రాష్ట్రం వాళ్ళు 30 లక్షల మంది పనిచేస్తున్నారు. వేరే రాష్ట్రం వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. మన పిల్లలకి దురదృష్టవశాత్తు నైపుణ్య కేంద్రాలు, కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడితే దురదృష్టవశాత్తు ఇలాంటి ఎంపీలు గెలిచి ఒక్కడి కూడా పట్టుకురాలేదు మన రాష్ట్రానికి. నేను గెలిచిన తర్వాత నేను ఏ ప్రభుత్వం వచ్చినా ఢిల్లీలో వాళ్ళ దగ్గరికి తిరిగి అవన్నీ తీసుకొచ్చి మన యువకుల్ని రేపు నిరుద్యోగ యువకులు కాకుండా చేసి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని వెతుక్కుంటూ అటు ఇటు తిరగకుండా చేసి మంచి అవకాశాలు వచ్చే విధంగా నేను చేస్తానని హామీస్తూ చివరిగా ఒకటి చెప్పి హామీ ఇచ్చి ముగిస్తాను. నేను 2019లో కాదు 2001 నుండి గులాబీ జెండా వేసుకొని తిరుగుతున్నాను. నేను వకీల్గా న్యాయవాది వృత్తి హైకోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని వదిలిపెట్టి కేసీఆర్ గారి పిలుపు కోసం నేను తెలంగాణ ఉద్యమంలో గత 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. 2019లో ఎన్నికల ఓటమి అయినా కూడా నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటున్నా. మరి అందుకోసమే మీకు అందుబాటులో ఉంటా, ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకుందాం అందరం కలిసి. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు కారు గుర్తుపై ఓటేసి తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆగాలి బిడ్డ, ప్లీజ్ ప్లీజ్, మహిళలకు లేట్ అవుతుంది, ఆగుండ్రా బిడ్డ. నేను ఎక్కువ టైం తీసుకోను, వచ్చుడే లేట్ వచ్చి ఇంకా ఎక్కువ తిప్పల పెట్టు నాకు కూడా ఇష్టం లేదు. ఆగురా, నీ దండం పెట్టా. అయితే మొన్న రసమై ఎన్నికల్లో కూడా